పద్మావతి వాళ్ళు ఆరుబయట ఉంటారు. అలా ఆరుబయట వాళ్ళిద్దరూ కూర్చుని ఉంటున్నప్పుడు పద్మావతి అయితే విక్కీకి దగ్గరగా వెళ్ళి ముద్దు పెట్టేస్తూ ఉంటుంది. అది ముద్దు పెట్టగానే విక్కీ ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక విక్కీ అలా షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పద్మావతి కూడా షాక్ అయ్యి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక విక్కీ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. పద్మావతి అయితే ఏంటి సార్ అలా ఉండిపోయారు అని చెప్పేసి అయితే అలా వెళ్ళి సిగ్గుపడుతూ అతను కాసి అలా చూస్తూ ఉంటుంది పద్మావతి. ఇక పద్మావతి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక విక్కీ ఏం మాట్లాడకుండా అలా షాక్ అయ్యి ఏంటి పద్మావతి ఒకసారిగా ముద్దు పెట్టేసింది అనేది అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది విక్కీని చూసి. సరే ఎలా తీసుకుంటారో ఏంటో నాకైతే అనిపించింది పెట్టేశాను అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మావతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ విక్కీ అయితే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అలా మురిసిపోతూ విక్కీని చూసుకొని అలా ఉండిపోతూ ఉంటుంది పద్మావతి. ఇక పద్మావతి చేసిన పనికైతే విక్కీ మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటాడు.